ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇదిగో పండు చాలా సింపుల్ గా మన సేమియా కేసరి. అమ్మా ఏం చేస్తున్నావు? గ్యాస్ సరిగ్గా ఉందని చూస్తున్నానమ్మా. అమ్మా ఆకలేస్తుందమ్మా, ఏదైనా ఉండు. ఏం కావాలి? నువ్వు ఏది చేసినా బాగుంటుందమ్మా. స్వీట్ కావాలా హాట్ కావాలా? నాకు స్వీటే కావాలి. స్వీట్లో రవ్వ కేసరి లేకపోతే సేమియా కేసరి కావాలి? నాకు సేమియా కేసరి అంటే చాలా ఇష్టం అమ్మా. సరే అయితే నీకోసం సేమియా కేసరి చేస్తాను అయితే. సరే అమ్మా. అమ్మ సేమియా కేసరి ఎలా తయారు చేస్తారో చూపించమ్మా, నేను కూడా నేర్చుకుంటాను. అవునా, దా అయితే చూపిస్తాను. చెప్పమ్మా. ఒక కప్పు సేమియాలు తీసుకోవాలి, అలాగా ఒక కప్పు తీసుకోవాలి. సరే. తర్వాత నా దగ్గర కిస్మిస్ లేవు, ఆప్షనల్ ఏం వేసుకోవచ్చు అనమాట. జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత యాలకులు, పంచదార. అంటే ఇలా ఎందుకని చూపిస్తున్నానంటే, ఇలా మనం యాలకులను పంచదార వేసుకుంటే యాలకులు బాగా మెత్తగా నలుగుతాయి అనమాట. అందుకనే ఇలా నేను పంచదార యాలకులు వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోని కొద్దిగా నెయ్యి వేసుకుని, 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఇలాగా మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందు నెయ్యి వేసుకుని ఇదిగో ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. కలర్ ఇలా గోల్డ్ కలర్ వస్తే మనకి చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇలా తీసుకుంటాం, పక్కన పెట్టుకోవాలి. సేమియాలు వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అడుగట్టకుండా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలన్నమాట సేమియా అంతా కూడా. అమ్మ ఫ్రై అయినాయా? ఫ్రై అయిపోయినాయి. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే అమ్మా. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఇదిగో మళ్ళీ అదే పాన్లో నీళ్ళు దీంతో ఒక గిన్నె నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఓకే. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇది కొంచెం బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ వచ్చాక సేమియాలు వేసుకోవాలి. తీసుకున్నాను కదా సేమియాలు, ఇదే గిన్నెతోటి నేను ఒక కప్పు వాటర్ పోసుకున్నాను. మళ్ళీ సగం వాటర్ పోసుకోవాలి. సేమియాలు కొంచెం బాగా మెత్తగా ఉడకాలంటే కనుక ఇంకా దీన్ని 2 వేసుకుంటే సరిపోద్ది. కాకపోతే నేనైతే 1.5 వేసాను. నీ గాజులు చాలా బాగున్నాయమ్మా, ఎక్కడ కొనుక్కున్నాను? ఇవా నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను. చాలా బాగున్నాయమ్మా గాజులు, చాలా నిండుగా ఉన్నాయి. ఇలాగా ఆడపిల్ల ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు ఇలా నిండుగా గాజులు వేసుకోవాలంట. చాలా బాగున్నాయమ్మా, నాకు భలే నచ్చింది. ఏం చేస్తున్నావమ్మా? అయిందా? నీళ్ళైతే చూడు ఎలా బబుల్స్ వస్తున్నాయో. బబుల్స్ వచ్చాక మనం ముందుగా పెట్టుకున్న పెట్టుకోవాలి. చక్కగా మనం ఇలా మిశ్రమం ఇలా తిప్పుకోవాలన్నమాట. వరకు వచ్చిందమ్మా మనం వంట. ఇదిగో ఇలాగా ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి మనం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సరే అమ్మా. ఇప్పుడు చూద్దామమ్మా. ఇదిగో చూడు ఉడికిపోయింది. ఇలాగా వాటర్ లేకుండా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పంచదార వేసుకోవాలన్నమాట. పంచదార ఎంత వేసుకోవాలి? పంచదార అయితే కనుక ఇదిగో నేను సేమియా దేంతో తీసుకున్నాను సేమ్ అదే కప్పుతోటి పంచదార. మీకు స్వీట్ని బట్టి ఫుల్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగా 3/4 అలాగే వేసుకుంటాను అనమాట. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి. మీరు స్వీట్ తినేవాళ్ళు అయితే కనుక ఇది ఫుల్గా వేసేసుకోవచ్చు. నేనైతే ఇంత తీసుకుని వేసుకున్నాను అనమాట.
ఇప్పుడు మనకు కొంచెం అడుగట్టకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూడమ్మ, ఇదిగో చూడు ఇలాగా గట్టిపడ్డాక ఇప్పుడు మనం దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు, అవి కొంచెం వేసేసుకుందాం. యాలకుల పొడి కూడా కొంచెం మనం నూరి పెట్టుకున్నాం కదా, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఇదిగా ఫుడ్ కలర్ అయితే కనుక నేను వాటర్ పోసుకొని కొద్దిగా వేసి సరిపోతుంది. అంతే, చూస్తూనే ఎప్పుడు తిందామా సేమియా కేసరి. అమ్మ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది మన సేమియా కేసరి. ఎప్పుడెప్పుడు తిందామా చాలా ఆకలిగా ఉందమ్మా. టేస్ట్ చేయదు నువ్వే. అంతే, ఇదిగో టేస్ట్ చేసి చెప్పు కదా. నువ్వు కూడా తినమ్మా. ఎలా ఉంది? చాలా 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 టేస్టీగా ఉందమ్మా. అంతే, చాలా సింపుల్గా ఉండే సేమియా కేసరి. పెళ్ళిలో పెడతారు చూడమ్మా, అలా ఉందమ్మా. చాలా 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 బాగుందమ్మా. నాకు చాలా బాగా నచ్చిందమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మ ఎంత బాగా సింపుల్గా చేసిందో సేమియా కేసరిని. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మాకు ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్.